నాకేమైనా కొద్దిగా డిప్రెషన్ ఉంది, కొద్దిగా మనీ పరంగా కొద్దిగా ఇబ్బంది ఉంది, లేదంటే కొద్దిగా వీళ్ళు ఏదో తప్పు చేశారు, అప్పుడు ఏం చేస్తాను, నా మైండ్ పనిచేయదు, అదొకలా అయిపోతుంటాను. అప్పుడు ఏం చేస్తానంటే ఇద్దరిని పిలుస్తుంటా. ఎవరిని? ప్రసాద్ ఉంటాడు కదా, డి ప్రసాద్ కానీ ఇంకొకరు ఇద్దరిని పెట్టుకొని నేను బోట్ ఎక్కేసి బీచ్లో సముద్రం మధ్యలోకి వెళ్ళిపోతుంటా. 2 బాటిల్ పట్టుకొని సముద్రం తర్వాత సముద్రం మధ్యలోకి వెళ్ళిపోతుంటాం మేము. ఎలాంటి డ్రెస్సులు ఉంటాయి మీకు అప్పుడు? ఏమన్నా చిన్న షార్ట్ చిన్న బనీన్ వేసుకుని వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయి కాసేపు ఆ వెన్నెలను చూసుకుంటూ ఆ సముద్రం మధ్యలో. మీకు అనిపించదా? ఎలా చేయమని చెప్పట్లేదమ్మా, బీచ్ మధ్యలో వెళ్ళమని చెప్పట్లేదు. నీకు ఒక నేచర్ని ఎంజాయ్ చేసే ప్లేస్ ఏదైనా పర్లేదు, ఒక పార్క్ కానీ లేదా ఎవరు లేని ప్లేస్లో మీ ముగ్గురు ఎంజాయ్ చేసేలాగా వెళ్ళిపోయి కూర్చొని వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. అంతే, ఒక నేచర్ని ఎంజాయ్ చేయాలి డిప్రెషన్లో ఉన్నప్పుడు. నేచర్ గివ్స్ యూ ఎవ్రీథింగ్ అనమాట నీకు. అయితే మన వాళ్ళు కొంచెం ఏదైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు మీరు ఫుల్ ట్రిగర్ అయిపోకుండా హ్యాపీగా నేచర్ని వెళ్ళి ఎంజాయ్ చేయండి. గివ్స్ యూ ఎవ్రీథింగ్. దానికి ఎగ్జాంపుల్ ఏంటి సార్, పార్కుల్లోకి వెళ్ళి ప్రేమికులు ప్రేమించుకుంటారు, దేని కొనుక్కుంటారు, నేచర్ మీకు ఇస్తూ ఉంటుందా అడ్డంగా. నువ్వు నేచర్ని అమ్మాయితో ఎంజాయ్ చేస్తావా, అబ్బాయితో ఎంజాయ్ చేస్తావా? నీకు అమ్మాయి అబ్బాయి ఈ రిలేషన్ ఇంపార్టెంట్ కదా. బేసిక్గా పడవ మధ్యలో నీకు ఎప్పుడైనా జల 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 పాదం నువ్వు అలాంటి సాంగ్ చేయాలి, లేకపోతే అలా ఎంజాయ్ చేసిన రోజులు ఏమైనా ఉన్నాయా? సమాజం ఒప్పుకోదండి, అందుకే మేము ఎప్పుడు ట్రై చేయలేదు. నువ్వు ఎందుకు ఆఫ్టర్ 12 కదా వెళ్తావు సముద్రంలోకి? మళ్ళంటే వాళ్ళు గోలి మంది ఉంటారు అక్కడ. ఎప్పుడైనా వెళ్ళావా ఒక అమ్మాయితో బీచ్ లో? లేదు, అలాగే లేదు. నువ్వు మరీ పద్ధతిగా నటిస్తున్నావు అబ్బా. నాకు పబ్లిక్ గా నాకు నచ్చదబ్బా, అంత పర్సనల్ గానే. అంత పర్సనల్ గా ఉండాలి. నీ ఇన్స్టాగ్రామ్ ఎవరో ఒకరు హ్యాక్ చేయాలంట. అమ్మా నువ్వు ఇలాంటి అమ్మా, నీకు దండం పెడతా. నీకు ఇన్స్టాగ్రామ్ కాదు కానీ వాట్సాప్ హ్యాక్ చేయాలని మనస్ఫూర్తిగా. వాట్సాప్ హ్యాక్ చేసుకుంటే ఏముండదు, అంతే ఇన్స్టాగ్రామ్ లోనే కదా ఉండేది. ఇన్స్టాగ్రామ్ అంటే మనకు అది ఉంటది కదా, వానిష్ మోడ్. నువ్వు మెసేజ్లు పెట్టి డిలీట్ చేసేస్తావంటే ఇన్స్టాగ్రామ్ లో ఏంటది? నేనేం రాంగ్ మెసేజ్లు కాదమ్మా, నార్మల్ మెసేజ్లే పెడుతుంటాను. ఇందులో ప్రాబ్లం ఎందుకు పెడుతుంటానంటే, కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తుంటారు సార్, ఫస్ట్ హాయ్ పెడతారు, తర్వాత మనం హాయ్ పెడతాం, వాళ్ళు పెట్టిన హాయ్ డిలీట్ చేసి మన హాయ్ కింద వాళ్ళు హాయ్ పెట్టి స్క్రీన్ షాట్ తీసుకుంటారు. పండు నాకు హాయ్ పెట్టాడు చూడే అంటారు. ఇక్కడ ఫస్ట్ హాయ్ పెట్టింది ఎవడు, నేనే కదా అవుద్ది లిటరల్ గా. అందుకే బ్యానిష్ మోడ్ పెడుతుంటా. దానివల్ల ఏంటి సార్, ఇప్పుడు అమ్మాయి హాయ్ పెట్టి మళ్ళీ డిలీట్ చేసి ఏమైనా స్క్రీన్ షాట్ తీసింది, మన స్క్రీన్ షాట్ వస్తుంది, అమ్మాయి ఎందుకమ్మా స్క్రీన్ షాట్ తీసావు అని ఒక ప్రూఫ్ మనకు తెలుస్తుంది. ఇలాంటివన్నీ ఫేస్ చేసావంటే నువ్వు అసలు ఎన్ని చేసి ఉంటావు? నేను ఏం చేయలేదమ్మా, నీకు దండం పెడతా, నన్ను బ్యాడ్ చేయి. పండు, లవ్ గురించి మీకంటే గొప్పగా ఎవరికి తెలియదని నాకు తెలుసు. సో ఇప్పుడున్న ఈ లవ్ జనరేషన్ ఒకరిని ప్రేమిస్తున్నానని చెప్పి వాళ్ళని మోసం చేసి ఇంకొకరితో రిలేషన్లో ఉండి ఒకరికొకరు తెలియకుండా మెయింటైన్ చేయడం, ఇలాంటి వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే చాలా అట్రాక్ట్ అయ్యి ఈ అమ్మాయి నా లైఫ్లో బాగుంటుంది నేను లవ్ చేస్తాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం తెలియకంటేనే మనం క్లోజ్ అయిపోతుంటాం. దీని తర్వాత ఇంకొక అమ్మాయి వస్తుంది, అమ్మాయిని తన్ని ఇంకొక అమ్మాయి వస్తుంటుంది. మనకి పరిచయాలు పెరిగే కొద్దీ అమ్మాయిలు మనకి పరిచయాలు అవుతుంటారు, వాళ్ళతో ఏదో చేయాలని కోరికలు పుడుతుంటాయి, చేస్తుంటారు. టు బి ఆనెస్ట్, ఇది ఇప్పుడు జరిగేది ఇదే. ఇప్పుడు ఏ అమ్మాయితో నువ్వు ఉన్నావు, ఇప్పుడు సెకండ్ అమ్మాయి, ఈ అమ్మాయి నీకు లవర్ అన్నదని తెలిసే వచ్చిన అమ్మాయి ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేసింది. రేపు పొద్దున్న నన్నే యాక్సెప్ట్ చేసిన అమ్మాయి అలాగా నువ్వు అమ్మాయిని బ్లైండ్ గా ఎలా నమ్మచ్చు తెలుసా? ఈ అమ్మాయి ఇంకో అబ్బాయితో కూడా వెళ్ళొచ్చని నమ్మచ్చు. ఎందుకంటే ఇక్కడే రిలేషన్ కి రెస్పెక్ట్ ఇవ్వని అమ్మాయి అక్కడ అలగేస్తుంది. ఇప్పుడు ఇంకొక అమ్మాయి వచ్చింది, ఇంట్రెస్ట్ చూపించింది, లేదా నువ్వు ఇంట్రెస్ట్ చూపించావు, అమ్మాయితో ఫ్లర్ట్ చేసావు, అమ్మాయికి ఏం చెప్పావు, నీ గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్పావు. ఇప్పుడు ఈ అమ్మాయితో నువ్వు ఉన్నావు, నీకంటే బాగున్న అబ్బాయికి ఒకరు నచ్చితే ఇన్ కేస్ అమ్మాయి అటుపక్కకి వెళ్తే నీ పరిస్థితి ఏంటి? మళ్ళీ నువ్వు ఇంకో అమ్మాయిని ఎత్తుక్కోవాలి. నువ్వే ఒక గలీజ్ పని చేస్తున్నప్పుడు ఇంకొక అమ్మాయిని తప్పుగా అనడం తప్పు కదా. అంటే ఇప్పుడు రిలేషన్ కి వాల్యూ లేదా? అంటే వాళ్ళు ఒక సరదాలు ఇంట్రెస్ట్ల కోసమేనా? నీకు అమ్మాయిలతో టైం స్పెండ్ చేయాలి అనే నీకు మైండ్ సెట్ లో ఉండేటప్పుడు నువ్వు లవ్ అని చెప్పుకోవడం వేస్ట్. నువ్వు 10 మంది అమ్మాయితో తిరుగు, నో ప్రాబ్లం, కానీ లవ్ అని చెప్పుకో. నాకు తిరగాలని ఉంది, నీతో ఉండాలని చెప్పుకుంటే బెటర్. కానీ అమ్మాయికి హోప్స్ ఇవ్వద్దు. ఐ లవ్ యూ అని చెప్పేసి ప్రపోజల్ చేసి నీతో నీ లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పి నువ్వు ఇంకో అమ్మాయి తిరిగితే ఈ అమ్మాయి లైఫ్ వేస్ట్ కదా. అలాగే అమ్మాయి కూడా నీతో నేను టైం పాస్ చేయాలనుకుంటున్నాను, నీతో రిలేషన్ మెయింటైన్ చేయట్లేదు అనుకుని అమ్మాయి క్లారిటీ ఇస్తే అబ్బాయి కూడా ప్రాబ్లం ఉండదు. లవ్ చేసుకుని చచ్చిపోతున్నారు అనే ఫీలింగ్ ఎప్పుడు తెలుసా, ఇద్దరు లవ్ అని చెప్పుకుంటారు కదా అక్కడ. అదే నేను వాడుకుంటాను, నువ్వు నన్ను వాడుకుంటావా అని ఓపెన్గా ఎవరు మాట్లాడుకోరు కదా. నాకు అమ్మాయి నచ్చింది, అమ్మాయితో నేను కనెక్ట్ అవ్వాలంటే ఏం చెప్తారు? ఐ లవ్ యూ చెప్తారు ఫస్ట్. ఈ ఐ లవ్ యూ చెప్పడం వల్ల అంటే లవ్ మీద రెస్పెక్ట్ పోతుంది. వీళ్ళు ఒక సరదా వల్ల వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోద్ది. ఒకళ్ళిద్దరు నిజంగా జెన్యూన్గా లవ్ చేసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ చూసారు, అక్కడ అలా జరిగింది, వీళ్ళింట్లో అలా జరిగింది, వాళ్ళు మోసం చేసి పోయారు
పోయాడు, అది మోసం చేసి పోయిందని చెప్పుకుంటారు. దానివల్ల వీళ్ళు నమ్ముతారు, వీళ్ళు జెన్యున్ని. అప్పుడు వీళ్ళిద్దరు క్లాస్ కదా, వాళ్ళు ఎవరో చేసిన దానికి. ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయి ఉంది ఇన్స్టాగ్రామ్ లో అన్ని ఇప్పుకొని ఒక రీల్ చేస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళ మిగతా అమ్మాయిలందరూ రెస్పెక్ట్ పోద్ది కదా డెఫినెట్ గా. ఈ అమ్మాయి చూడరు ఎలా తిరుగుతున్నా అంటారు కానీ ఆ అమ్మాయి చూడు ఎలా తిరుగుతుందని చెప్పరు. సో నిజంగా జెన్యున్ గా లవ్ చేసుకునే వాళ్ళు ఉంటే, నిజంగా ఎవరైనా మోసం చేస్తే దానికి కర్మ అని ఒకటి ఉంటుంది చూసారా, అది డెఫినెట్ గా ఫాలో అవుతుంది. ఎంత మందితో తిరగనండి, 10 మంది తిరగండి. అమ్మాయి ఒకటి తిరిగిందనుకో చచ్చిపోతాడు, పిచ్చెక్కిపోతాడు. అంటే నా దగ్గర ఏమీ లేదా, ఈ అమ్మాయికి సరైన కాదా, నన్ను మోసం అలా చేస్తాను పిచ్చెక్కిపోతాడు చూసారా. అక్కడ స్టార్ట్ అవుద్ది వాడికి. అంతేనా? అంతే. కానీ ఇప్పుడు జనరేషన్ కర్మ నమ్ముతారంటారా? వాళ్ళ కర్మ నమ్మపోయినా కర్మ వీళ్ళని విడిచిపెట్టదు. తిరిగేస్తుంటది అంటారా వెనక. మనం బాగున్నప్పుడు కొంతమంది దేవుడు దండం పెట్టరు. మనం బాగాలేదు, మన పరిస్థితి బాగాలేదు, ఎవరైనా పంతులు వచ్చి దేవుడిని దండం పెట్టుకు బాగుంటుంది అంటే దేవుడి దగ్గరికి వెళ్తారు కదా. అవును, ఇది అంతే. అంతేనా? నేను బాగానే ఉన్నా కదా, నన్ను ఏం చేస్తుంది, ఎవరు కర్మ లేదు, బొక్కలేదు, ఇది అమ్మాయి కాబట్టి ఇంకా అమ్మాయి వస్తుంది అనుకుంటారు. రేపు పొద్దున అందరూ ఇచ్చిపోతే అప్పుడు ఈడేం చేస్తాడు. నేను ప్రతిదానికి ఈడేని అన్నాను కానీ ప్రతిదానికి అబ్బాయి కాదు కానీ అమ్మాయికి ఇద్దరికి, అబ్బాయికి కూడా అంతే. మీరు సోషల్ మీడియా గురించి మాట్లాడారు కాబట్టి సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇన్స్టాగ్రామ్ మీద, యూట్యూబ్ మీద. దానివల్ల నాకు యూజ్ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటి, ఒక మనిషిని జడ్జిమెంట్ సోషల్ మీడియా ద్వారా చెయ్యొద్దు. పర్సనల్ గా తెలిస్తే తెలుసుకోండి, లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళతో ఎవరైనా చెప్తే తెలుసుకోండి. అంతేగాని సోషల్ మీడియా ద్వారా ఆడి ఇచ్చేసాడు ఆడి చేశాడని చెప్పుకోవడం మాత్రం వేస్ట్ అండి. నిజంగా మంచి వాళ్ళ లైఫ్ పోతుంది, చెడ్డ వాళ్ళ లైఫ్ ఎలా పోయినా పర్లేదు. సోషల్ మీడియాలో మీది ఒక ఫోటో చూసాను నేను. ఒక అమ్మాయి మీ షోల్డర్ మీద పడుకొని ఇలా చున్నీ కప్పుకొని, ఎవరా అమ్మాయి? నా ఫ్రెండ్. మన ఫ్రెండ్ అయితే పర్సనల్ గా వచ్చింది ఏంటి? ఆ ఫోటో మీరే పోస్ట్ చేసుకోవచ్చుగా. నేనే కదా పోస్ట్ చేసింది. అది మీరే పోస్ట్ చేశారా? నేను పోస్ట్ చేసింది వాడు కాపీ చేసుకుని అందులో పెట్టుకున్నాడు. ఓ, అయితే సోషల్ మీడియా మిమ్మల్ని మొత్తానికి. నన్నేం చేయలేదండి. సోషల్ మీడియాలో దానికోసం చాలా ట్రోల్ కొత్త అమ్మాయిని తీసుకొచ్చాడు. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సోషల్ మీడియా ముందుకు వెళ్తూనే ఉంటది, మనం ఏం చేయలేం, దాన్ని ఆపలేం, అంతే సింపుల్. చాలా ఎంటర్టైన్ చేసావు, చాలా మోటివేషన్ ఇచ్చావు. అలానే కొత్తగా మీ డాన్స్ ఫీల్డ్ కి అవ్వచ్చు, లేకపోతే ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? నేను ఒక డాన్స్ ఫీల్డ్ కాబట్టి డాన్స్ పరంగా నేను చెప్పగలను కానీ మిగతా నాకు తెలియదు. డాన్స్ ఫీల్డ్ పరంగా నేను ఏం చెప్తానంటే డాన్స్ ఫీల్డ్ చాలా కష్టం. డాన్స్ ఫీల్డ్ కష్టమా? చాలా కష్టం. డాన్సర్స్ కి స్పాన్ చాలా తక్కువ. బాగుపడితే లేదంటే ఇంకేం చేయలేరు. బ్యాక్ డాన్సర్స్ వస్తారు. ఇప్పుడు చాలా మంది కమెంట్స్ లో చెప్తుంటారు, ఈ డాన్స్ గురించి మాట్లాడుతుంటారు, అది చేయలేదని చెప్తుంటారు. కానీ ఎవడంతా స్ట్రగుల్ చేస్తుంటే ఎవరికి తెలియదండి. టు బి ఆనెస్ట్, తినేది ఒక రైస్ ప్యాకెట్, ఒక కర్రీ పాయింట్ 2-3 షేర్ చేసుకుంటారు. ఎప్పటికైనా అంతే, అది అలాగ అయిపోయింది అంతే. అవి అలా షేర్ చేసుకున్న వాళ్ళు నైట్ అంతా పడుకోకుండా నైట్ అంతా కష్టపడతారు, ఆ నైట్ అంతా అన్ని చేస్తారు. అన్ని చేసినా కూడా ఎదురుగా మళ్ళీ కమెంట్స్లోనే ఇచ్చేస్తారు, ఇబ్బంది పడుతుంటారు కొంతమంది. మా డాన్సులు పడ్డ కష్టం బయట చూసిన వాళ్ళు పడలేరు. వాళ్ళు అలిసిపోయినా ఇంకా చెయ్యిస్తుంటారు. అలాంటిది వాళ్ళ మీద కొద్దిగా ఈ డాన్స్ ఫీల్డ్ మీద వాటి మీద కమెంట్స్ చేస్తున్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది, ప్రతి ఒక్కరు బాధగా ఉంటుంది. కానీ కొంతమంది ఏంటంటే చాలా కష్టపడినా మాకు ఇంకా ఏమీ రావట్లేదు అని కూడా మీ డాన్సర్లో చాలా మంది బాధపడే వాళ్ళు, కానీ ఇంకా కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆ పొజిషన్ కోసం కష్టపడేవాళ్ళు. అంటే నేను ఈ బ్యాక్ డాన్స్ నుంచి ఒక కంటెస్టెంట్ అవ్వాలి, కంటెస్టెంట్ నుంచి మాస్టర్ అవ్వాలి అని కష్టపడే మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళు అంతానా. అందుకే ఎవరిని ఫాలో అవ్వద్దు, నీకు నువ్వే క్రియేట్ చేసుకోండి. మీరు కొత్తగా క్రియేట్ చేసుకుంటేనే మిమ్మల్ని మీరు అప్డేట్ అయినట్టుంటారు, మీరు సక్సెస్ అవుతారు. సింపుల్. మీరు చైతన్య మాస్టర్తో మీరు అందరూ కలిసి చేశారు. ఒక టైంలో ఆయన లేరు అని మీకు తెలిసినప్పుడు అసలు మేమంతా షాక్ లో ఉన్నాం, ఆయన సూసైడ్ చేసుకోవడం ఏంటి అని. దాని మీద మీరు ఏదైనా మాట్లాడతారా మాస్టర్ కోసం? ఆయన గురించి అందరం బాధపడ్డాం. డాన్సర్స్ అనేది ఫినాన్షియల్ గా చాలా ఇబ్బంది పడుతుంటాం. నిజంగా చెప్తున్నాను, సక్సెస్ వచ్చినంత వరకు అందరూ ఇబ్బంది పడేవాళ్ళే. ఎవడో సంపాదించుకుంది ఏమీ ఉండదు. నిజంగా చెప్తున్నా, ఎవడో సక్సెస్ అయితే కానీ సంపాదిస్తాడు, లేదంటే ఏమీ లేదు. అలాంటిది మా దాంట్లో కొన్ని ఉంటుంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, పర్సనల్ గా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. మేబీ తనకి ఏదో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల తను ఎలాంటి డెసిషన్ తీసుకున్నాడు. అందరితో మాట్లాడుకుంటే సార్ట్ అవుట్ అయ్యేదేమో, ఎంతో కొంత, అట్లీస్ట్ అంత ఫుల్ 100% కాదు, 50% అయినా అయ్యేదేమో. బట్ ఏదైనా ఆ టైంకి ఎలా రాసి పెట్టుంటే అలాగ అవుద్ది అంతే. ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్ మీ డాన్సర్ పిల్లలకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు ఒక మాటలో? కొంతమంది టైం పాస్కి వస్తున్నారు, కొంతమంది సీరియస్గా వస్తున్నారు. ఫేమ్ కోసం వాటి కోసం అయితే రావద్దు డాన్స్ ఫీల్డ్లోకి. నేను డాన్సే నా లైఫ్, నా డాన్సే నా కెరియర్, నేను ఒక మాస్టర్ అవుదాం అని సీరియస్గా ఉండే వాళ్ళే రండి. లేదు కొద్ది రోజులు చేద్దాం, కొద్ది రోజులు వెళ్ళిపోదాం అంటే చేసి వేస్ట్. ఎందుకంటే ఆ స్పాన్ అంతా చాలా కష్టంగా ఉంటుంది, అది అనుభవించడం ఎందుకని నేను అంతే. సో మీకు ఈ కిసిక్ టాక్స్ కి రావడం ఎలా అనిపించింది? నన్ను జబర్దస్త్లో చూసారు మీరు, కానీ ఈ కిసిక్ టాక్స్ లో మీకు ఎలా అనిపించింది? అంటే నేను బేసికల్గా అవుట్ ఆఫ్ జోన్లో ఉంటాను, అంటే కొద్దిగా అల్లరి ఎక్కువ చేస్తుంటాను. కానీ ఈ రోజు ఎందుకో కొద్దిగా మోటివేషన్గా మాట్లాడడం కొద్దిగా నాకు చాలా డిఫరెంట్ నాకే అనిపించింది కదా. అదంతా నీ వల్లే, ఇంకెప్పుడు ఇలాంటి తీసుకోకు నా దగ్గర నుంచి.
కిసిక్ టాక్స్ కి రావడం నీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అండ్ అలానే చాలా రోజులతో నేను కలిసాను జబర్దస్త్ తర్వాత, మళ్ళీ మనం కలదు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మళ్ళీ మన టీం అంతా కొద్దిగా కలిసినట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ పండు, బిగ్ టీవీకి వచ్చి మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసినందుకు. సో మీ లైఫ్లో ఇలానే మీరు అనుకున్న స్థాయికి రీచ్ అవ్వాలని బిగ్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిగ్ టీవీకి ఏమైనా చెప్తావేమో చెప్పేసి. ఆ బిగ్ టీవీ ఎప్పుడు బిగ్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో పండు థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని కామెంట్ చేసినా, నిన్ను ఎంత ఏడిపించినా అల్లరిగానే చేస్తూ ఉంటాము. నువ్వెప్పుడు మా మనసులో గొప్ప స్థాయిలోనే ఉంటావు పండు. ఎప్పుడు మా ఫేవరెట్ పండు నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు వచ్చినందుకు. నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.